మనం ధ్యానం చేయబోయే వాక్య భాగం ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం. కాబట్టి బైబిల్స్ మీ దగ్గర ఉన్నాయని ఆశపడుతూ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం మీరు తీసి పెట్టుకోండి. ప్రప్రథమముగా 13వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో అపవిత్రమైన త్రిత్వమును దేవుడు పరిచయం చేస్తున్నాడు. గత వారం నేను చెప్పాను, మళ్ళీ రిమైండ్ చేస్తాను. ఒకవేళ మీకు తెలియకపోతే, ఎలాగైతే మనము సంపూర్ణమైన త్రిత్వమును నమ్ముతామో, పరిశుద్ధమైన త్రిత్వమును నమ్ముతామో, అనగా తండ్రి, కుమార, శుద్ధాత్మ త్రియేక దేవుడు, ఖచ్చితంగా మేము సంఘంగా, విశ్వాసులుగా, నేను వ్యక్తిగతంగా, మా కుటుంబాలు, ఇక్కడికి వస్తున్న ప్రతి వ్యక్తి మేము సంపూర్ణంగా నమ్మేది ఆ దేవుని యొక్క పరిశుద్ధ త్రిత్వము. అలాగే ఆ త్రిత్వమును వ్యతిరేకించే త్రిత్వము అపరిశుద్ధమైన త్రిత్వం. అంటే ఆ రీతిగా బైబిల్లో అపరిశుద్ధమైన త్రిత్వం లేదు, కానీ వారు ముగ్గురు కాబట్టి ఇట్ ఈస్ అండర్స్టూడ్ అండ్ కామెంటరేటర్స్ ఆ రీతిగా మనకు ఒక అవగాహన రావడానికి అపవిత్రమైన త్రిత్వం అని పోలుస్తూ, తండ్రి అయిన దేవునికి వ్యతిరేకంగా సాతాను, అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి వ్యతిరేకంగా క్రీస్తు విరోధి, దాని తర్వాత అబద్ధ ప్రవర్త, పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకం. గత ఆదివారము 13వ అధ్యాయములోని మొదటి 8 వచనాల ద్వారా మనము ఈ ముగ్గురులో ఒకరిని చూసాం, చాలా స్పష్టంగా చూసాం. దేవుడు చాలా స్పష్టంగా ఆయన వాడి యొక్క ఎజెండా ఏంటో అది చాలా క్లియర్. దెర్ ఇస్ నో డౌట్. ఈ లోకమును మోసం చేయాలి, ఎందుకంటే సాతాను హీ ఈస్ ద వన్ హూ డిసీవ్స్. ప్రారంభం నుంచి చివరి వరకు వాడు ఎప్పుడూ మోసపుచ్చేవాడే. కాబట్టి వాడితో ముడిపడి ఉన్న వీరిరువురు మోసం చేసేవాళ్ళే. ఇవాళ ఇంకా స్పష్టంగా మనం చూస్తాము. కాబట్టి క్రీస్తు విరోధి అని మనం చూసాం. వీడంట సముద్రం నుంచి వీడు బయటకు వస్తాడు. 13వ అధ్యాయం మొదటి వచనం కేవలం మీకు జ్ఞాపకం చేయడానికి. దాని తర్వాత మనము రెండో వ్యక్తి దగ్గరికి వెళ్తాం, మూడో వ్యక్తిని కూడా మనం ఇవాళ అర్థం చేసేసుకుంటాం ఉన్న కొద్ది సమయంలో. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం మొదటి వచనంలో ఈ రీతిగా మనకు ఆ వివరణ కనిపిస్తుంది. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచితిని. రైట్, క్రూర మృగము వీడు. హీ ఈజ్ ఎ బీస్ట్ అండ్ హీ కమ్స్ అవుట్ ఆఫ్ ద సీ. ఈ క్రీస్తు విరోధి వాడు సముద్రంలోంచి బయటకు వస్తాడంట. గత ఆదివారం నేను చెప్పాను, ఇంగ్లీష్లో ఈ కామన్ ఎనాలజీ ఉంటుంది, సీ ఆఫ్ హ్యుమానిటీ. వేలాది మంది, లక్షలాది మంది అలాగా మనుషులు ఉంటే అబ్బా సీ ఆఫ్ హ్యుమానిటీ అంటారు. కాబట్టి వాడు మనిషి నుంచి వచ్చేవాడే. సో దట్ ఈస్ నో డౌట్, ఇట్ ఈస్ నాట్ ఎ సిస్టమ్. యాంటీ క్రైస్ట్ ఈజ్ ఎ పర్సన్ హూ హ్యాస్ ఎన్ అజెండా, హూ హ్యాస్ ఎ సిస్టమ్. సో దట్ ఈస్ లాస్ట్ సండే. అయితే ఇవాళ మనము సెకండ్, థర్డ్, అఫ్కోర్స్ స్టాండర్డ్ మనకి సాతాను వాడు ఉన్నాడు, వీరి ఇరువురిని నడిపించేవాడు ఘట సర్పముగా. ఫస్ట్ 8 వర్సెస్లో వాడి మెన్షన్ ఉంది, ఎందుకంటే వాడే వీళ్ళకి శక్తి ఇచ్చేవాడు. కాబట్టి ఈ సమస్తము అంటే సంఘము ఎత్తబడిన తర్వాత ఈ భూప్రపంచంలోనికి ఆ గంభీరమైన భయంకరమైన దేవుని ఉగ్రత కుమ్మరింపబడుతుండగా ఈ లోకమంతా సాతాను యొక్క శక్తి ద్వారా, సాతాను వ్యవస్థ ద్వారా నడిపింపబడుతుంది. సో దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. అండ్ ఎంతమంది అయితే ఇంకా యేసు ప్రభువుని స్వంత రక్షణ స్వీకరించలేదో అనేక మంది ఉన్నారు, కోట్లాది మంది ఉన్నారు. కేవలం క్రైస్తవులని నోటి ద్వారా ఒప్పుకుంటున్న వారు, యథార్థంగా పశ్చాత్తాప పడని వారు ఎంతోమంది ఉన్నారు. బహుశా ఈ వాక్యం వింటున్న వారు ఇంకా మీరు పుట్టుక క్రైస్తవులే, కానీ మీ జీవితం ఆయనకి సమర్పించకపోతే నేడు రక్షణ దినమని గమనించాలి మీరు. Today is the day. I'm telling you, God's wrath you and I can never take. But I praise God, దేవుని యొక్క సంఘమును, ఆయన స్వరక్తం ఇచ్చిన సంపాదించిన సంఘమును ఆయన తీసుకొని వెళ్ళిపోతాడు. దీని గురించి కూడా ఇంకా డిఫరెన్సెస్ ఉన్నాయి. నేను పదే నేను చెప్పాను, దాన్ని నేను ఆర్గ్యూ చేయట్లేదు, కానీ నేను సంపూర్ణంగా స్పష్టంగా నమ్మేది అంటే అనేక విషయాలు నేను వాక్యానుసారంగా చెప్పాను. మనం ఈ వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. ఈ అబద్ధ ప్రవర్తన మనం ఇవాళ చూస్తాం. అయితే ఒక్క విషయం, అంటే అనేక వాక్యాలు నేను చూపించాను, సంఘం ఈ భయంకరమైన శ్రమల గుండా వెళ్ళదని. నాకు ఒక లేమెన్గా, అంటే ఒక సామాన్యమైన వ్యక్తిగా నాకు అంటే ఆ పోలిక, మనల్ని ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు, మనము ఆయన యొక్క వధువు, ఆయన వరుడు. రైట్?
it's a beautiful analogy of he being the bridegroom and we are the bride. And సంఘము కనిపెడుతున్నది ఆయన రాకడ కోసం. ఆయన సంఘమును తీసుకొని వెళ్ళి తండ్రి ఎదుట నిష్కలంకమైన తన యొక్క వధువుగా చూపిస్తాడు. థింక్ అబౌట్ ఇట్. he will present his bride as blameless, as spotless. అలాగా ఆయన కనపరుస్తున్నప్పుడు ఆ రీతిగా ఆయన చూపించి ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో తన బ్రైడ్ అక్కడ ఉండాలనుకున్నప్పుడు నా చిన్న ప్రశ్న ఏంటంటే, నోబడీ వాంట్స్ ఎ బ్యాటర్డ్ బ్రైడ్. మీకు అర్థమైందా? పెళ్లి కోసం పెళ్లి కుమార్తె చాలా చక్కగా సిద్ధపడుతుంది. ఆల్రెడీ శ్రమల గుండా మనం వెళ్తున్నాం సంఘంగా. ఇంకా దేవుని ఉగ్రతలోకి వెళ్ళి ఇంకా భయంకరంగా దెబ్బతిని అన్ని దెబ్బలతో అక్కడికి ఆయన నన్ను పిలవడం. ఫర్ దట్ దెర్ ఈస్ నో వర్స్, బట్ దట్ ఈస్ మై బిలీఫ్. God doesn't want a battered bride, he wants a beautiful bride, cleansed by the blood of Jesus Christ. తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న తన వధువుని ఆయన బ్యూటిఫుల్గా అక్కడ తీసుకొని వెళ్తాడు. అది నా వ్యక్తిగత. స్టిల్ పీపుల్ కెన్ డిసగ్రీ విత్ మీ, ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్, బట్ దట్ ఈస్ మై బిలీవ్ అండ్ ఐ స్టిక్ టు ఇట్. అండ్ ఐ ప్రైజ్ గాడ్ దట్ హీ సేవ్డ్ మీ అండ్ హీ ఈస్ గోయింగ్ టు టేక్ మీ అండ్ సో విల్ హీ టేక్ హిస్ చర్చ్. కాబట్టి ఈ అపవిత్రమైన త్రిత్వంలో రెండవ వాడు, ఇప్పుడు వాడిని చూద్దాం. ఇవాళ వర్తమానం వీడు వీడి సంఖ్య. అరే భలే బాగుంది, వీడు వీడి సంఖ్య. ఈ టైటిల్ ఇప్పుడే, నేను ఇంతకుముందు చెప్పుకోలే, నేను రాసుకోలేదు కూడా. థియాలజీ కాలేజ్లో అంట వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం. నాకు థియాలజికల్ ట్రైనింగ్ ఏం లేదు. ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు ఒక ఆస్పెక్ట్ నేర్పిస్తారంటే, ఎప్పుడైనా వర్తమానంలో ఫైనల్గా మంచి టైటిల్ ఇవ్వాలి. సో ప్రొఫెసర్ చెప్పినట్టు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ యూ చూస్ ఎ గుడ్ టైటిల్. ఎందుకంటే టైటిల్ని బట్టి మనుషులు అట్రాక్ట్ అవుతారు. అందుకని ఈ మధ్య నేను చూశాను చాలా టైటిల్ భలే అట్రాక్టివ్గా ఉంటున్నాయి. నేను అంత అట్రాక్టివ్ టైటిల్స్ ఇవ్వలేకపోతున్నాను, ఎందుకో నాకు తెలియట్లేదు, బట్ దట్స్ ఓకే. కాబట్టి ఒక స్టూడెంట్ ఒకరోజు క్లాస్లో టైటిల్, తన మెసేజ్ టైటిల్ తీసుకుని వెళ్తే ప్రొఫెసర్ చూసాడు, ఈ టైటిల్ ఇస్తే అసలు ఎవడు రాడు ఈ ప్రసంగం వినడానికి, దేవుని మాటలు వినడానికి, కమప్ విత్ ద బెస్ట్ టైటిల్ అని ఆయన ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. టైటిల్ ఎలాగుండాలంటే, ఒకవేళ నువ్వు తర్వాత థియాలజీ అయిపోయి నువ్వు చర్చ్కి వెళ్ళి ఆ చర్చ్ ఒకవేళ రోడ్డుకి దగ్గరలో అలాగ ఉంటే, మీ చర్చ్కి దగ్గరలో ఉన్న రోడ్డు మీద నుంచి ఒకవేళ మనుషులు వెళ్తారు, ఆబ్వియస్లీ ఒక బస్సులో మనుషులు వెళ్తూ ఉంటే టైటిల్ చూసి బస్సు జనమంతా వచ్చేయాలి, అలాగ ఉండాలి టైటిల్ అన్నాడు. ఓకే, ఈ నెక్స్ట్ డేలో ఆలోచించి వచ్చి, ప్రొఫెసర్ గారు ఇదిగోండి టైటిల్ అన్నాడు. ప్రొఫెసర్ చూశాడు టైటిల్. ఏంటి టైటిల్ అంటే ఇంగ్లీష్లో రాశాడు, దేర్ ఈస్ ఎ బాంబ్ ఆన్ ద బస్. ఎందుకు రారు అంటే, ఇప్పుడు మనం ఈ బాంబ్ ఆన్ ద బస్ అని పెట్టి మనుషులు తేవాలి అంటే, ఇట్ వాస్ జస్ట్ ఆన్ ద హ్యూమరస్ సైడ్. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎ టైటిల్. సో టుడేస్ టైటిల్ ఈజ్ నాట్ ఆల్ దట్ పవర్ఫుల్. వీడి సంఖ్య బాగుంది, అది హ్యాపీ. ఎవడు వీడు? ఈ అబద్ధ ప్రవర్త. నేను చాలా స్ట్రగుల్ అయ్యానండి, టు బి వెరీ ఆనెస్ట్, లాస్ట్ ఫ్యూ డేస్ టు అండర్స్టాండ్ ద డెప్త్ ఆఫ్ ద మీనింగ్. ఎందుకంటే వీడిని పరిచయం చేస్తున్నప్పుడు సహోదరులు చదువుతారు 13వ అధ్యాయం 11వ వచనం, అండ్ వీ విల్ గో ఆన్ టిల్ 18th verse. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం. 11వ వచనంలో వీడిని ఎక్కడి నుంచి వీడు బయటకు వస్తున్నాడో చూడండి. మరియు భూమిలో నుండి మరి యొక్క క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. భూమిలో నుండి క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. చదివేసేయండి బ్రదర్. గొర్రె పిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఘట సర్పం వలె మాట్లాడుచుండెను. అది ఘట సర్పం. సో కాబట్టి 3 విషయాలండి వీడి గురించి, తర్వాత వీడి సంఖ్య గురించి 3 విషయాలు వీడి గురించి. మొదటిది హిస్ పర్సనాలిటీ, ఇంగ్లీష్లో, తెలుగులో వీడి వ్యక్తిత్వము. వీడి వ్యక్తిత్వం ఏంటి? వీడి పర్సనాలిటీ. అయితే దానికంటే ముందు వీడి వ్యక్తిత్వాన్ని మనం అర్థం చేసుకునే ముందు, ఎందుకంటే ఆ వచనంలోనే వీడి వ్యక్తిత్వం ఉంది. ఇన్ దట్ 11th verse you will understand the personality of the false prophet, the one who is part of the unholy trinity. ఆ అపవిత్రమైన త్రిత్వంలో ఉన్న మరొక వ్యక్తి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి వ్యతిరేకించే వ్యక్తి. థింక్ అబౌట్ ఇట్. ఈ భూలోకంలో యేసుప్రభు వారు ఆరోహణమైనప్పుడు ఆయన వాగ్దానం చేసింది, ఆయన నమ్మ ముందు విశ్వసించిన వారికి ఆయన పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇస్తాడు. హల్లెలూయా. ఫర్ ఎవ్రీ బిలీవర్, ఎంతమంది అయితే యేసుప్రభు వారిని స్వంత రక్షకుడిగా స్వీకరించారో వారి హృదయంలో దేవుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి అనుగ్రహించాడు. వారి హృదయంలోకి, నీ హృదయంలోకి, నా హృదయంలోకి నువ్వు యథార్థంగా పశ్చాత్తాపడినట్లయితే
పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోకి వచ్చి నివసించాడు. ఆయన నీకు సంపూర్ణమైన నువ్వు ఆధిపత్యం, కంట్రోల్ ఇచ్చావా, అది నువ్వు ఆలోచించుకోవాలి. అది ఇవ్వాల్సిన అవసరం అనుదినం ఉన్నది. బట్ ఐ ఫుల్లీ బిలీవ్ దట్ గాడ్ ద హోలీ స్పిరిట్ ఇస్ ప్రెజెంట్ ఇన్ ఎ రియల్ ట్రూ రిపెంటెంట్ చైల్డ్ ఆఫ్ గాడ్. బట్ థింక్ అబౌట్ ఇట్, when the Holy Spirit is taken away because the church is taken away, then this one who opposes is the one who is going to take control. ఆలోచించండి, the false prophet, పరిశుద్ధాత్మ దేవుణ్ణి వ్యతిరేకించేవాడు ఇప్పుడు భూలోకంలో సాతాను యొక్క శక్తిని బట్టి. అయితే వీడంట నేను స్ట్రగుల్ అయ్యి అర్థం చేసుకోవడానికి వాజ్ అబౌట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కమింగ్ అవుట్ ఆఫ్ ఎర్త్. మరి భూమిలో నుండి వాడేమో సముద్రం, దట్ వాజ్ ఈజీ, హ్యుమానిటీ అన్న. వీడు వ్యక్తే, ఎందుకంటే వాడి వంటి, అంతే కదా బ్రదర్. మా 13th verse 11th మనొకసారి చదివితే, ఈ క్రూర మృగము మరియు భూమిలో నుండి మరి ఒక క్రూరమృగము పైకి వచ్చుట చూచితిని. గొర్రె పిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఘటసర్పంలో మాట్లాడుచుండెను. రైట్. అది ఆ మొదటి క్రూరమృగముకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. రైట్. సో హీఈస్ లైక్ ద సేమ్ బీస్ట్. సో ఏంటి, లెట్ మీ టెల్ యూ ఇన్ ద మోస్ట్ సింపుల్ ఫార్మ్. ఎర్త్ అగైన్, మనిషి మట్టి చేతి చేయబడ్డాడు కాబట్టి అగైన్ ఫ్రమ్ దట్ పర్స్పెక్టివ్ ఇట్ వాస్ సింపుల్ టు అండర్స్టాండ్ దట్ దిస్ ఫెలో ఈజ్ ఆల్సో అ పర్సన్, అ మ్యాన్. కాబట్టి వాడు ఒక మనిషే, ఎందుకంటే భూమిలోంచి వస్తున్నాడు, అంటే మట్టిలోంచి వస్తున్నాడు. అండ్ ప్లస్ ఏంటి దాని గురించి కొంచెం ఇంకొంత క్లారిటీ మనకి కావాలి అంటే, ఒక సామాన్యమైన వ్యక్తిగా స్టార్ట్ అయ్యి, అంటే హీ విల్ నాట్ బీ పర్సన్ హూ ప్రాబబ్లీ ఈజ్ ఆల్రెడీ వెరీ వెరీ పాపులర్. ఇఫ్ యూ వెన్ హీ ఈస్ డిస్క్లోజ్డ్, మనం ఎంతమంది అయితే నా ముందు విశ్వసించిన వారు వాళ్ళు ఎత్తబడతారు, ఆయన సంఘం ఎత్తబడింది. మనం పైనుంచి చూస్తూ ఉంటాం, పరలోకం నుంచి. ఇక్కడున్న ఈ క్రీస్తు విరోధి అనగా యాంటై క్రైస్ట్, తర్వాత ఫాల్స్ ప్రాఫిట్, వీళ్ళిద్దరు కలిసి సాతాను యొక్క శక్తిని బట్టి ఏంటి భూప్రపంచంలో వాళ్ళు చేయబోయేది, అందులో కొన్ని మనం గబగబా మనం చూస్తాం. అయితే వీడు ఒక మామూలు వ్యక్తిగా ఉంటూ నెమ్మదిగా, అంటే when we will see from heaven, and for those who are present here at that time, ఎంతమంది అయితే అప్పుడు ఈ భూలోకంలో ఉంటారో అలాంటి పరిస్థితుల్లో మీరు ఉండకూడదనే ఈ ప్రయాస, ఈ ప్రార్థన అట్టివారికి అర్థమవుతుంది వీడు ఏ రీతిగా నెమ్మదిగా ఎదిగి చివరికి ఒక కంప్లీట్ కంట్రోల్లోకి వచ్చే వ్యక్తి అని. కాబట్టి దట్ వేస్ ఇట్ సిగ్నిఫైస్ హిస్ అజెండా, that he is coming from the earth, means from something that is very low, and from there he becomes a powerful religious leader. మనం గబగబా అది అర్థం చేసుకొని ఈ సంఖ్యను కూడా మనం అర్థం చేసుకునేవాడు. సో వీడి వ్యక్తిత్వంలో మనకి 2 కనిపిస్తాయి. ఒకటి వీడి యొక్క ప్రదర్శన, ఈ మృగము యొక్క వ్యక్తిత్వము, వీడి యొక్క ప్రదర్శన తర్వాత హిస్ డిస్ప్లే అండ్ వాట్ హీ డిక్లేర్స్. వీడి ప్రదర్శన, వీడి ప్రకటన. వీడిని పరిచయం చేస్తున్నప్పుడు, క్రీస్తు విరోధిని పరిచయం చేసినప్పుడు ఈ 13వ అధ్యాయంలో వాడికి 10 కొమ్ములు, రైట్? They were 10 horns, and we saw it symbolizes the power. And what power it is, because he will be a political leader. క్రీస్తు విరోధి ఈ ప్రపంచంలో ఉన్న మెయిన్ లీడర్స్ అందరిలో, వాళ్ళందరూ కలిసి ఒక 10 మంది మెయిన్ లీడర్స్ ఫ్యూచర్లో ఎమర్జ్ అవుతారు. వాళ్ళు బయటకు వస్తారు. ఆ రీతిగా కన్సాలిడేషన్ అవుతుంది పవర్ ఇన్ దిస్ వరల్డ్. అండ్ వీటిల్లో నుంచి వీడొచ్చి సంపూర్ణంగా ఈ భూప్రపంచాన్ని కంట్రోల్ చేసే ఆ కెపాసిటీ వీడికి సాతాను శక్తి ద్వారా అనుగ్రహింపబడుతుంది. అటువంటి పరిస్థితుల్లో వీడికి సహాయం చేయడానికి వీడు చెప్పేదాన్ని అంతటినీ అటెస్ట్ చేసేవాడు ఉండాలి, అంతేగా? దట్ ఈస్ ఇంపార్టెంట్. ప్లీజ్ అండర్స్టాండ్. So 2 symbolizes, there are different meanings to 2, the number 2 in the Bible, but one of those meanings is testimony. సాక్ష్యము. అది కూడా మనం చూస్తాం ఆ వచనాల్లో. కాబట్టి
Antichrist, if you want to understand in the most simple and easy form, 10 horns symbolize the power of his territory. తన యొక్క టెరిటరీ, తన ఏంటి వాడి స్వాధీనంలో ఉండేదంటే ఈ భూప్రపంచం అంతా. అయితే క్రీస్తు విరోధి యొక్క టెరిటరీ అంటూ ఏముండదు. ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ హిస్ టెస్టిమనీ. ద టెస్టిమనీ దట్ హీ ఈస్ గోయింగ్ టు సే, బికాస్ 11th verse says that he will speak the words of the serpent. ఆ ఘట సర్పము యొక్క మాటలు వీడు మాట్లాడతాడంట. ఘట సర్పము యొక్క మాటలు వీడు మాట్లాడతాడు. మళ్ళీ ఇంగ్లీష్లో ఒక స్లోగన్ ఉంటుంది, డోంట్ జడ్జ్ ద బుక్ బై ఇట్స్ కవర్. నాకు భలే నచ్చుతుంది. అంటే ఈ క్రీస్తు విరోధిని కానీ, లేకపోతే మరి ముఖ్యంగా ఈ ఫాల్స్ ప్రాఫిట్ అంటే అబద్ధ ప్రవర్తను, ఎందుకంటే వీడు బయటకి హీ విల్ బి ఒక రకంగా ఇంకొక పోలిక చెప్పాలంటే యాంటీ-క్రైస్ట్ ఈజ్ లైక్ he is somebody who is brutal, very very severe, very harsh when it comes to dealing. ఎందుకంటే వాడు చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ, వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీ, కాబట్టి వాడి రూల్ చాలా గంభీరంగా ఉంటుంది. అయితే వాడికి సహాయం చేసేవాడు, వాడు చేసేదంతా కరెక్ట్ అని చెప్పేవాడు ఈ రిలీజియస్ లీడర్ ఎలాగ కనిపిస్తాడంటే హీ విల్ బి లైక్ ఏ జెంటిల్మెన్. వీడికంటే మృదువైన, దీనంగా ఉన్న చక్కని పర్సనాలిటీ ఈ భూప్రపంచం ఎప్పుడు చూడలేదని అనుకుంటాడు. కానీ వాడు మాటలు చూస్తే, వాడి మాటలు వింటే అవి సైతాను మాటలు. థింక్ అబౌట్ ఇట్. సో వాట్ ఐఎమ్ టెలింగ్ ఇస్, పాలిటిక్స్ అండ్ రిలీజన్ విల్ కమ్ టుగెదర్ ఇన్ ద ఫ్యూచర్. పాలిటిక్స్ అండ్ రిలీజన్ విల్ కమ్ టుగెదర్ ఇన్ ద ఫ్యూచర్. ఐఎమ్ టెలింగ్ ఇట్ వెరీ లౌడ్ అండ్ క్లియర్. రాజకీయము తర్వాత మతము ఇవి కలిపి ఈ భూప్రపంచంలో there is going to be a one kingdom or a common rule under Satan, and there will come a one world religion. And our dear honorable Prime Minister, I think he said on June the 30th, if I'm not mistaken, when he addressed the nation, he said there is going to come a time very much in the future in our very own country, and he said there is going to be one nation with one ration card. That was the exact words of our honorable Prime Minister. I'm not complaining about it, but I'm only telling that's another sign of end days. Nobody ever expected one ration card for one nation. That's a point of debate, not from the pulpit but somewhere else. అయితే అదొక సూచన. ఈ రీతిగా ఈ భూప్రపంచంలో అనేక విషయాలు మన కళ్ళ ఎదుట మన తరంలో జరుగుతున్నాయి. కాబట్టి వీడి యొక్క వ్యక్తిత్వం అటువంటిది. రెండవది, ఇప్పుడు 12వ వచనానికి వచ్చేద్దాం. వీ హ్యావ్ సీన్ ద పర్సనాలిటీ ఆఫ్ ద బీస్ట్, నౌ వీ విల్ సీ ద పవర్ ఆఫ్ ద బీస్ట్. ఈ వ్యక్తి, ఈ మృగము యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసాం. ఈ మృగము యొక్క శక్తిని మనం చూద్దాం. ఈ మృగము యొక్క శక్తి 12వ వచనం చూడండి. ఏంటి వీడి శక్తి? అది ఆ మొదటి క్రూరముకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది, మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారును నమస్కారము చేయనట్లు అది బలవంతము చేయుచున్నది. చాలా ఉన్నాయి అక్కడ, మనకి సమయం తక్కువ ఉంది. ఆ 12వ వచనం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది. టు వర్స్ 12 యూ నీడ్ టు అండర్స్టాండ్ ద సోర్స్ ఆఫ్ హిస్ పవర్. ఈ క్రూర మృగము యొక్క శక్తి యొక్క మూలము అక్కడ స్పష్టంగా ఉన్నది. అది సాతాను ద్వారా వీడికి అనుగ్రహింపబడిన శక్తి. సేమ్ క్రీస్తు విరోధికి శక్తి సాతాను సప్లై చేస్తున్నాడు, అబద్ధ ప్రవర్తకు శక్తి సాతాను సప్లై చేస్తున్నాడు. సో ఇఫ్ యూ జస్ట్ రిమెంబర్ దట్ both these personalities who are going to come out in the future after the church is taken away, సంఘం ఎత్తబడిన తర్వాత ఈ భూప్రపంచంలో బయటపడే వాళ్ళు వీరి ఇరువురికి వచ్చిన శక్తి, వారు చేసే ప్రతిదీ, వారు పలికే ప్రతి మాట, వారు చేసే ప్రతి పని సాతాను యొక్క శక్తిని బట్టి చేస్తారు. సో ద మోస్ట్ పవర్ఫుల్ satanic personalities, if I have to say it clearly, will emerge in this world in the future after the church is taken away, because they will be raptured, because Jesus is coming to take you and me. యేసు ప్రభువు తిరిగి వచ్చి ఆయన మధ్యాకాశములో ఉండి సంఘమును ఆయన కొనిపోబడగా
భూప్రపంచంలోకి బయటపడే శక్తులు వీరెరువురు. పొలిటికల్ అండ్ రిలీజియస్. So that is the source of his power. And the scope of his power is again this entire world. వాడి శక్తి యొక్క పరిధి ఎలాగైతే క్రీస్తు విరోధి యొక్క పరిధి ఫిజికల్ ఇట్ ఇస్ టెరిటోరియల్, వీడి యొక్క పరిధి వీడు రిలీజియస్ లీడర్ కాబట్టి. అంటే ఏంటి ఫ్యూచర్లో జరిగేది ఏంటి అంటే, ఎలాగో నాకు తెలియదు. I don't know how this world right now where there are so many religions but few big religions, వాటి గురించి నేను చెప్పవలసిన అవసరం లేదు, అందరికీ తెలిసిన వాస్తవమే. పలు ప్రాముఖ్యమైన ప్రప్రథమమైన మతాలు ఉన్నాయి, దాంతో ఇంకెన్నెన్నో మతాలు ఉన్నాయి. కానీ ఫ్యూచర్లో సంఘం ఎత్తబడిన తర్వాత, యేసుప్రభు వారు తిరిగి వచ్చి తన సంఘమును తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత, దేవుని యొక్క ఉగ్రత ఈ లోకంలోనికి కృంభరింపబడే సమయం ప్రారంభమైనప్పుడు, ఆ 7 సంవత్సరాల శ్రమలు ప్రారంభంలో తీవ్రత లేదు, 3.5 సంవత్సరాల తర్వాత తీవ్రత ఉంటుంది. ఫ్యూచర్లో వీలైతే అది మనం ధ్యానం చేస్తాం. అయితే ఈ మత గురువు, బికాస్ he will come up with a unique religion, a religion that says that it can solve all problems of humanity. I'm just thinking, మనుషులకు ఎందుకండి మనుషులు వస్తారు, వారి సమస్యలు పోవాలని, అంతేగా. దానికోసమని వీడు చేసే కొన్ని అద్భుతాలు మనం మరొకసారి మనం చూద్దాం. 13వ వచనంలో ఉంటుంది. అయితే వీడి యొక్క ఎజెండా ఏంటంటే, వీడు ప్రతి ఒక్కరిని, ఇఫ్ ఐ హ్యావ్ టు యూజ్ దట్ వర్డ్, that all the religions will come probably under one big umbrella of one religion. ఒకే ఒక రిలీజియస్ సిస్టమ్ ఈ భూప్రపంచంలో ప్రివేల్ అవుతుంది. ఒక రిలీజియస్ సిస్టమ్, ఆ సిస్టమ్ కిందకి, or maybe it is just one religion and all other religions will come together saying that yes, because of the power of Satan which will operate through the false prophet and the antichrist. క్రీస్తు విరోధి తర్వాత అబద్ధ ప్రవర్తను ఇద్దరికి శక్తినిచ్చే ఆ సైతాను శక్తిని బట్టి, వీడు పలికే మాటల్ని బట్టి, వాడు చేసే కార్యాలని బట్టి ఇది ఈ లోకములో సంభవిస్తుంది. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో క్రీస్తు విరోధి యొక్క మెయిన్ అజెండా మనకు తెలుస్తుంది. ఎందుకంటే వాడు యెరూషలేములో, వాడి యొక్క అజెండా ఒకటే కదా, సాతాను యొక్క అజెండా ఒకటే. He needs to be worshipped. So he will get worship through Antichrist. క్రీస్తు విరోధి ఆరాధింపబడుతుండగా ఆ రీతిగా సాతాను తన దేవునితో సమానమని పోల్చుకొని తనకు ఆరాధన వచ్చేలాగు ఆ కోరికను, ఆ అపవిత్రమైన కోరికను వాడు నెరవేర్చుకుంటాడు. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానంతటిని ఎదిరించచ్చు, రైట్, దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనొచ్చు, తాను దేవుణ్ణని, ఇది క్రీస్తు విరోధి గురించి అండి. తన్ను కనపరుచుకుంటూ దేవుని ఆలయంలో కూర్చుని గనుక, దేవుని ఆలయంలో కూర్చుని, అది యెరూషలేములో జరిగేది. ఏ విధముగా నేను ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి, ఏ విధమునైనను ఎవ్వడును, అండర్లైన్ చేసుకుని గుర్తుపెట్టుకుని, మిమ్మల్ని మోసపరచనివ్వకుడి. యేసుప్రభు వారు వార్న్ చేశారు. ఎంతోమంది తప్పు బోధకులు, అలాగే పౌలు వార్న్ చేశాడు తప్పు బోధకుల గురించి, ఫాల్స్ ప్రాఫిట్. దాని గురించి నాకు చెప్పడానికి సమయం లేదు, కానీ నేను అనుకుంటున్నాను, మీరు ఏ సంఘం కన్నా వెళ్ళండి, లేకపోతే ఎవరి వర్తమానమే నుండి 2-3 సార్లు వింటే మీరు నిజమైన విశ్వాసులు అయితే మీకు అర్థమైపోతుంది. అది నా అనుభవం. 2 or 3 times you listen to any preacher. If you are genuinely saved and your doctrine is clear, you will understand whether it is from God or it is false. కొన్ని రూల్స్ ఉన్నాయి, అవన్నీ నేను చెప్పలేను, కానీ బట్ దే విల్ నెవర్ ఎవర్ పాయింట్ యూ టువర్డ్స్ గాడ్, అండ్ స్క్రిప్చరలీ దే విల్ బి డిఫరెన్స్. సో అనేక మంది తప్పు బోధకులు దేవుని వాక్యమనే తీసుకొని తప్పు బోధ చేస్తున్న వారు ఉన్నారు. జాగ్రత్త. దేవుడు అంటున్నాడు ఆ వాక్యం ద్వారా, మీరు ఈ చివరి దినాల్లో మోసపోకుండా మీరు చూసుకోండి. సో అబద్ధ ప్రవర్త యొక్క వ్యక్తిత్వం మనం చూసాం, అబద్ధ ప్రవర్త యొక్క శక్తిని మనం చూసాం. We saw the personality of the beast and we saw the power of the beast. Now we will see the performance of this beast. వీడి యొక్క పనితీరు, ఈ అబద్ధ ప్రవర్త యొక్క పనితీరు,
ఏం చేస్తాడు? 13 వచనం 14 అలా ముందు 13 వచనం చూద్దాం. వాడు చేసే అద్భుతం. దిస్ ఇస్ అమేజింగ్. యూ జస్ట్ సీ. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ హీ వాంట్స్ టు రెప్లికేట్ ఎవ్రీథింగ్. పరిశుద్ధమైన త్రిత్వం చేసే ప్రతిదీ వీడు రెప్లికేట్ చేయాలి. కాబట్టి 13 వచనం చూడండి. అది ఆకాశము నుండి రైట్, భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది. ఎందుకు ఇది అంటే మనకి పాత నిబంధనలో ఒక సంఘటన గుర్తు చేసుకోవాలి. ఆ సంఘటన ఎవరంటే ఏలియా మరి ఆ కర్మేలు పర్వతం దగ్గర మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో కర్మేలు పర్వతం దగ్గర తను అక్కడ ఉండి సవాల్ చేస్తాడు. అక్కడున్న వాళ్ళందరూ బయలు పర్వతాలు ఉంటారు, సవాల్ చేస్తాడు. నోబడి ఎవర్ ఛాలెంజ్ లైక్ దట్ ఐ థింక్ ఎవర్. ఈరోజు తెలిపోవాలి నిజమైన దేవుడు ఎవడో అని. ఏ దేవుడైతే పైనుంచి అగ్నిని కురిపిస్తాడో వాడే నిజమైన దేవుడు అని మనకి తెలుసు. ఐ థింక్ ఇట్ ఇస్ వర్స్, ఐ డోంట్ నో విచ్ వర్స్. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం ఏ వచనం నాకు తెలియదు. ఒకవేళ దొరికితే చదవచ్చు, లేకపోతే ఏలియా ప్రార్థించుచుండగా ఆకాశం నుంచి అగ్ని దిగి వస్తుంది. అక్కడున్న 38వ వచనం చదివేసండి. అతడు ఈలాగు ప్రార్థన చేయుచుండగా ఏలియా ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి, యెహోవా అగ్ని, థింక్ అబౌట్ ఇట్, రైట్ ఇట్ డౌన్. ఇట్ సేస్ ఏదో అగ్ని కాదండి, యెహోవా అగ్ని, ద రియల్ ఫైర్ ఈజ్ ఫ్రమ్ గాడ్. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ, వెన్ గాడ్ ద హోలీ స్పిరిట్ ఈస్ ద సింబల్ ఆఫ్ ఫైర్, రియల్ ఫైర్ విచ్ ప్యూరిఫైస్. యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందక ముందున నెలను ఆరిపోచేశాను. కాబట్టి దీనిని డూప్లికేట్ చేయాలి. మీకు అర్థమైందా? ఎందుకంటే దాని తర్వాత యెహోవాయే నిజమైన దేవుడని నిరూపింపడు. కాబట్టి ఈడుకుంది మనసులో సాతానుగాడికి, ఈడుకుంది ఎలాగైనా సరే ఈ మనుషులు ఎవరైతే దేవుడు సృష్టించాడో, దేవుడు సృష్టించిన సృష్టి అందులోని మనిషి వీడిని ఆరాధించాలి. దట్ ఈస్ హిస్ ఓన్లీ ఎయిమ్. హీ నీడ్స్ టు బి ఈక్వల్ టు గాడ్, అండ్ ద రీజన్ ఇస్ గాడ్ ఈస్ ద ఓన్లీ వన్ హూ నీడ్స్ టు బి వర్షిప్డ్. సో హీ వాంట్స్ టు గెట్ దట్ వర్షిప్, బికాస్ ఆఫ్ విచ్ హీ డస్ మిరకల్స్. అప్పుడు ఆయన రాకడ పర్యంతో సంఘం ఎత్తబడిన తర్వాత కూడా మనుషులు అద్భుతాలని చూసి ఆకర్షింపబడతారు. వాక్యం చెప్తాం వినండి అంటే రారు, అద్భుతాలు జరుగుతాయి వినండి అంటే వచ్చేస్తారు. దట్ ఈస్ కామన్. అది చర్చ్కే కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మిరకల్స్. ఐఎమ్ నాట్ టెలింగ్ గాడ్ డజంట్ డూ మిరకల్స్. గాడ్ ఈస్ ఎ గ్రేట్ మిరకల్ వర్కింగ్ గాడ్, అండ్ ద గ్రేటెస్ట్ మిరకల్ హీ డస్ ఈస్ టు చేంజ్ హ్యూమన్ హార్ట్స్. హల్లెలూయా. దేవుడు చేసే అతి పెద్ద అద్భుతం ఏంటో తెలుసా? ఒక వ్యక్తికి తన పాపినన్న గ్రాహ్యం తీసుకొని వచ్చి పశ్చాత్తాపపడి దేవుని యందు విశ్వసించే ఆ కార్యమునకు తాను చేసే ఆ పరిశుద్ధాత్మ దేవుని కార్యము అతి పెద్ద అద్భుతం. ఫర్ మీ ద గ్రేటెస్ట్ మిరకల్ ఇస్ సంబడీ ఈస్ టెల్లింగ్ దట్ ఐ రియలైజ్ ఐఎమ్ ఎ born sinner and I want cleansing from sin, and I know Jesus died for me, and he or she gives his life. That is the greatest miracle in this planet earth. ఒక వ్యక్తి జీవితంలో జరిగే అతి పెద్ద అద్భుతము తాను యథార్థంగా పశ్చాత్తాపపడి రక్షణలోనికి రావటము, యేసు ప్రభువుని యందు విశ్వసించటం. ఇలా జరుగుతున్నాయి అద్భుతాలు. ప్రైజ్ గాడ్. ఇలా జరుగుతున్నాయి. లైక్ దిస్ పీపుల్ ఆర్ బిలీవింగ్ నాట్ బికాస్ ఆఫ్ సమ్ డిసెప్షన్, బట్ ద జెన్యూన్ పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. The genuine power of the Holy Spirit, God. And I want you, whoever is listening right now, ఎంతమంది అయితే ఇప్పుడు యథార్థంగా వింటున్నారో, దయచేసి నేను వేడుకుంటున్నది, దేవుని ప్రతినిధిగా ప్రాధాయపడుతున్నది, పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయమును ప్రేరేపించుచుండగా ఇదిగో నేను తలుపు యొద్ద నిలబడి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని, డోంట్ హార్డెన్ యువర్ హార్ట్, యు రిపెంట్ జెన్యూన్లీ అండ్ గివ్ యువర్ లైఫ్ టు జీసస్ బికాస్ హీ గేవ్ హిస్ లైఫ్ ఫర్ యూ. లేకపోతే ఈ మోసం, పైనుంచి అగ్ని, అది చూసి మనుషులు బెత్తరపోతారు. నెక్స్ట్ అద్భుతం ఏంటి? అక్కడే ఉంది. మళ్ళీ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం చదువుకుంటూ వెళ్ళిపోవాలి మనం. కత్తి దిగి వచ్చినట్టుగా గొప్ప సూచనలు, కత్తి దెబ్బ తినియు బ్రతికిన. కత్తి దెబ్బ ఎందుకు? అంత ముందు మనం చూసాం కదా, క్రీస్తు విరోధం చూసినప్పుడు వాడికి చావు దెబ్బ తగిలినట్టు, అంటే ఫేకింగ్ రిజరక్షన్. చదివేసేయండి బ్రదర్. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూరముఖమునకు రైట్ ప్రతిమను చేయవలనని అది భూనివసలతో చెప్పుచు. ఇప్పుడు ఒక స్టాచ్యూ వస్తుంది అనమాట. ఆల్రెడీ మన దేశంలో కూడా పెద్ద స్టాచ్యూలు పెట్టారు, తెలిసిన విషయమే.
అయితే అతిపెద్ద స్టాచ్యూ ఎవరిది వస్తుంది అంటే క్రీస్తు విరోధి స్టాచ్యూ. ఎవడు పెట్టిస్తాడు? ద ఫాల్స్ ప్రాఫిట్. ఈ రిలీజియస్ లీడర్ అంటాడు, ఇదిగో వీడికంటే మించిన గంభీరమైన పర్సనాలిటీ లేడు, చూడండి వీడు చచ్చి కూడా బ్రతికాడు, కాబట్టి వీడికంటే మించిన పర్సనాలిటీ లేడు అని వాడి స్టాచ్యూ పెట్టి చూడండి వాట్ ఆల్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. ఆ మృగం ఎదుట చేయుటకు తనకి ఇవ్వబడిన సూచనల వల్ల రైట్ భూనివాసులను మోసపుచ్చుచున్నది. రైట్. మరియు ఆ మృగము యొక్క ప్రతిమకు, ఆ మృగము యొక్క ప్రతిమకు మాట్లాడినట్లును. థింక్ అబౌట్ ఇట్. ఆ మృగము అంటే ఒక స్టాచ్యూ, అండ్ ద స్టాచ్యూ విల్ స్టార్ట్ speaking. That is how Satan through his two agents is going to deceive. Right now he is deceiving, and he is going to deceive this world when the church is taken away, because Jesus is coming back to take his church. ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతము చేయనట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై, ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడెను. దానికి అధికారం. థింక్ అబౌట్ ఇట్. వాట్ డిసెప్షన్. ఇది జరిగితే ఎందుకంటే ఇంకా మనుషులు అప్పుడు జీవించేవారు వాడి వెంబడి వెళ్ళరు. వీడు చచ్చి బతికాడు, వీడి విగ్రహం చేస్తే ఆ విగ్రహంకు జీవం వచ్చింది, ఆ స్టాచ్యూ మాట్లాడుతుంది. కాబట్టి this one big religious leader who is the false prophet, whose words are the words of Satan, సాతాను యొక్క మాటలు వాడు మాట్లాడేవాడు, కాబట్టి వాడు వీడి గురించి చెప్తాడు. ఎలాగైతే థింక్ అబౌట్ ఇట్. ఇట్ ఈస్ సో క్లియర్. ద హోల్ పర్పస్ ఆఫ్ గాడ్ ద హోలీ స్పిరిట్ ఈస్ టు షో అస్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. విచ్ ఇస్ బ్యూటిఫుల్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని మనలను ప్రభువైన యేసుక్రీస్తు వారికి చూపించుట, ఆయనను మనకి చూపించుట. అబద్ధ ప్రవక్త యొక్క పని క్రీస్తు విరోధిని చూపించుట, క్రీస్తు విరోధిని ప్రజెంట్ చేయటం. See the satanic agenda of this unholy trinity. Unholy trinity. 14 అంటే మీరు అనుకోవచ్చు, నాకు ఈ డౌట్ వచ్చింది. అంతే, ఆల్రెడీ ఇప్పుడు మనం ఇంత ఫాస్ట్ ఫార్వర్డ్ వరల్డ్లో ఉంటున్నాం కదా, టెక్నాలజీ ఇంత పెరిగిపోతుంది, ఇంత ఐక్యూ పుడుతున్న ప్రతి బిడ్డను చూస్తూ ఉంటే ఇంతకుముందు తరం వారి కంటే వీళ్ళకి ఇంకా ఇంత తెలివితేటలు ఉన్నవారు, ఇంత టెక్నాలజీ తెలిసిన వారు, ఇంత ఆధునికంగా ఉన్న ఈ సమాజం ఇలా మోసపోతుందా అంటే అది సులువు. ఎంత టెక్నాలజీ వచ్చినా విచిత్రమైన అద్భుతాలు జరుగుతున్నాయంటే టెక్నాలజీ పనికిరాదు, వెర్రోల్లాగా పోతారు. సో ఇట్ ఈస్ వెరీ సింపుల్ టు అండర్స్టాండ్ that it might look very odd now to say that ఎవరు నమ్ముతాడండి స్టాచ్యూ మాట్లాడతాడు. నమ్ముతారు. ఇప్పుడు ఎట్లాగైతే అనేక వాటిని వేరే రోజులాగా నమ్ముతున్నారో అన్నిటికంటే అతిపెద్ద మోసాన్ని అప్పుడు నమ్ముతారు. దట్ ఈస్ మై సింపుల్ లాజిక్. వర్స్ 14కి మనం వెళ్తే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనంలో అందులో వీఆర్ సీయింగ్ ద పర్ఫార్మెన్స్, వీడి యొక్క పనితీరు అద్భుతాలు చేయటం, అద్భుతాలు చేసి మోసం చేయటం, అద్భుతాలు చేసి మనుషులను ఆకర్షించడం, అద్భుతాలు చేసి సమస్తమును కంట్రోల్ చేసుకోవటం. హిస్ వే ఆఫ్ ఫంక్షనింగ్, హిస్ పర్ఫార్మెన్స్ is by doing miracles and faking things so that people are going to come under his control, countries are going to come under his control, religions are going to come under his control. But with what motive? వీడి ఉద్దేశం ఏంటి? With that we will go to the number 666. అట్లాంటి నంబర్ ప్లేట్ వస్తే తీసుకోబాకండి ప్లీజ్. 14వ అధ్యాయం 13వ వచనం. 13వ అధ్యాయం 14వ వచనం. సారీ, ప్రకటన గ్రంథం. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూరమృగమునకు ప్రతిమను చేవులని రైట్ అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగం ఎదుట చేయుటకు తనకీబడిన సూచనల వల్ల భూనివాసులను మోసపుచ్చుచున్నది. రైట్. 15. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడినట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతము చేయనట్లును, ఆ మృగ యొక్క ప్రతిమకు ప్రాణం ఇచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడెను. రైట్. ఇందాక మనం చదివాం. సారీ. సో ఏంటి ఉద్దేశము? ఒకటే, ఆ ఉద్దేశం క్రీస్తు విరోధి ఆరాధించబడటం. ద మోటివ్ ఇస్ జస్ట్ వన్ థింగ్. Satan needs worship. Satan needs worship. ఉద్దేశం ఒకటే. ఈ రీతిగా క్రీస్తు విరోధి కంట్రోల్ తీసుకొని దాని తదుపరి ఈ ప్రతిమ తేగ, వాడు చేసే అద్భుతాలు, ఈ ఫాల్స్ ప్రాఫిట్ ఇచ్చే టెస్టిమనీ,
దట్ హీ ఈస్ ద వన్ అని చూపిస్తూ వాడిని ఎగ్జాల్ట్ చేస్తున్నప్పుడు ఆ ఫైనల్ అజెండా అందరూ వాడికి నమస్కారం చేసి పూజించాలి. భవిష్యత్తు మనకి తెలుసు. క్రీస్తు ప్రభువారు సంఘమును తీసుకొని వెళ్ళిన తర్వాత ఈ భూప్రపంచంలో ఈ భయంకరమైన ఉగ్రత వచ్చిన తదుపరి మళ్ళీ సంఘంతో పాటు తిరిగి ఆయన రాగా ఈ భూప్రపంచంలో 1000 ఏళ్ల పరిపాలన ఆయన స్థాపించగా ప్రతి నాలుక ప్రతి మోకాలు ఆయన ప్రభువుని ఒప్పుకొను. హల్లెలూయా. థింక్ అబౌట్ ఇట్. ఎవ్రీ నీ షల్ బౌ, ఎవ్రీ టంగ్ కన్ఫెస్ దట్ జీసస్ ఇస్ లార్డ్. లెట్ మీ టెల్ యూ, సేటన్ విల్ గెట్ వర్షిప్ బై ఫోర్స్ బట్ నాట్ ఫ్రమ్ ఎవ్రీ వన్. ఆ భయంకరమైన శ్రమంలో కూడా మనం లాస్ట్ వీక్ చూసాం, చాలామంది యేసు ప్రభువాన్ని సొంతగా స్వీకరిస్తారు. ఈ భయంకరమైన శ్రమల గుండా వాళ్ళు వెళ్ళడానికి సిద్ధపడతారు. కానీ ఈ ప్రతిమకు సాతాను శక్తుల ద్వారా ఉన్న క్రీస్తు విరోధిని ఆరాధించరు. సో దట్ వేస్ హీ విల్ నెవర్ బీ వర్షిప్డ్ బై ద ఎంటైర్ హ్యుమానిటీ. బట్ గాడ్స్ వర్డ్ సేస్ ఎవ్రీ నీ షల్ బౌ, ఎవ్రీ టంగ్ కన్ఫెస్ దట్ జీసస్ ఈస్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. Worship belongs to him and him alone, and that will happen spontaneously, voluntarily. కాబట్టి అది ఈ అబద్ధ ప్రవర్త యొక్క టోటల్ స్టోరీ. దట్ ఈస్ ఫాల్స్ ప్రాఫిట్ ఫర్ యూ. హిస్ పర్సనాలిటీ, హిస్ పవర్ అండ్ హిస్ పర్ఫార్మెన్స్. వాడి వ్యక్తిత్వం, వాడి శక్తి, వాడి పని తీరు. ఇప్పుడు గబగబా సమయం ఆల్మోస్ట్ అయిపోతుంది. 16 నుంచి 18 వచనాల్లో వీడి సంఖ్య ఏంటిది? దిస్ ఇస్ ఆల్సో వెరీ కాంప్లికేటెడ్ అండ్ దెర్ ఆర్ డిఫరెంట్ వేస్ పీపుల్ ఇంటర్ప్రిట్, బట్ వీ విల్ జస్ట్ సీ ద ప్యూర్ వర్డ్ దట్ ఈస్ బిఫోర్ అస్ అండ్ ఇట్ గివ్స్ అస్ 3 థింగ్స్. 3 విషయాలు. మళ్ళీ వీడి సంఖ్య ఏంటి, దాని వెనకాల ఉన్న విషయం ఏంటి, ఎలా జరుగుతుంది ఇది? ఇప్పుడు మన తరంలో ఇది అర్థం చేసుకోవటం బహు సులువు. 16 వచనం 13వ అధ్యాయం ప్రకటన గ్రంథం, రెవల్యూషన్ చాప్టర్ 13 వర్స్ 16. కాగా కొద్దివారు గాని గొప్పవారు గాని ధనికులు గాని దరిద్రులు గాని స్వతంత్రులు గాని దాసులు గాని అందరును తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి యందైనను ముద్ర వేయించుకొనున్నట్లు ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను సో స్పెసిఫిక్ డీటెయిల్స్. ఆ మృగము యొక్క పేరైనను దాని పేరిట సంఖ్య అయినను కలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు కొత్తిమీర కరివేపాకు కొనుక్కోవడానికి కూడా మరి ఎవనికి అధికారం లేనట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. అది ఈజ్ దిస్ ఫాల్స్ ప్రాఫిట్. సో ఏంటి ఈ నంబర్? 16 వచనం ద్వారా మనకి సింపుల్గా క్లియర్గా అర్థమయ్యేది. అందరి లిస్ట్ ఉంది. అంటే ధనవంతులు, ఎవ్రీబడి, ఆల్ బడీస్ హూ విల్ బీ ఇన్ దిస్ వరల్డ్, ఎవ్రీబడి హ్యాస్ టు టేక్. సో అందుకని ఈ అనే అక్షరం రావాలన్న చాదస్తంతో 3. 1 ఎక్యుమినియల్, ప్రొనౌన్స్ చేయడమే నాకు కష్టమైంది. దట్ ఈస్ సినోనిమ్ ఫర్ దట్ ఈస్ యూనివర్సల్. తెలుగులో సార్వత్రిక, హోప్ఫుల్లీ దట్ వాస్ ద రైట్ ప్రొనౌన్సియేషన్. సార్వత్రిక ముద్ర, ఎక్యుమినియల్ ఆర్ యూనివర్సల్ మార్క్, ఎవ్రీబడి. అండ్ వీ నో దిస్ ఇస్ పాసిబుల్. ఒక 50 సంవత్సరాలు 100 సంవత్సరాల క్రితం అంటే అసలు ఎవరికి అర్థం కాలే ఇది ఎలా జరుగుతుంది ఏంటి. కానీ ఇప్పుడు ఈ నంబరింగ్ సిస్టమ్, దెర్ ఆర్ డిఫరెంట్ వేస్, ఎవ్రీథింగ్ ఈస్ బీయింగ్ కోడెడ్ దీస్ డేస్, ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ అస్, బికాస్ ఆఫ్ ఆధార్ కార్డ్ అండ్ ఎవ్రీథింగ్. కాబట్టి ఆ రకంగా గ్రీక్ భాషలో అంట చారగ్మా, దట్ వాస్ ద వర్డ్ దట్ వాస్ యూజ్, అండ్ దట్ ఐ బిలీవ్, ఐ హ్యావ్ నాట్ క్రాస్ చెక్డ్, ఐ లుక్డ్ ఎట్ ఎ కంకార్డెన్స్, ఇట్ సేస్ in 8 times in New Testament the reference of this mark, a mark, and it refers to idolatry. కాబట్టి విగ్రహారాధనను సూచించే భావమునిచ్చే పదము, ఆ గురుతు చరగ్మ అన్న పదము నూతన నిబంధనలో 8 సార్లు వాడబడిందంట. అండ్ బైబిల్ కామెంటర్స్ సే మేబీ దిస్ మార్క్ విల్ బి విజిబుల్, ఇట్ మే నాట్ బి విజిబుల్, బట్ ఇట్ ష్యూర్లీ ఈజ్ ఎ మార్క్. చరగ్మ
అన్న పదమునకు యాక్చువల్ గ్రీక్ పదమునకు మీనింగ్ ఏంటంటే అ ఫిజికల్ మార్క్ అండ్ ఎచ్చింగ్. ఎలాగైతే గ్లాస్ మీద ఎచ్చింగ్ చేస్తారో అలాగా అన్న భావము గ్రీక్ పదంలో. సో ఇట్స్ ఎ మార్క్. సో అది యూనివర్సల్. అంటే సంఘం ఎత్తబడిన తర్వాత, క్రీస్తు విరోధి బయటపడిన తర్వాత, ఈ అబద్ధ ప్రవర్త వీడు ఇవాల్వ్ అయ్యి వీడు మతాలన్నింటినీ ఒక అంబ్రెల్లాగా తీసుకొని వచ్చేసి ఒకే ఒక రిలీజన్ని, ఒక మెయిన్ రిలీజన్ని వీడు స్థాపించి అందరూ దానికి అడాప్ట్ అయ్యేలాగా వీడు చేస్తూ ఉంటే, వీడేమో కన్సాలిడేషన్ చేసుకొని వీడు పొలిటికల్ పవర్ అంతా వీడు పెట్టుకుంటుంటే, వీరిద్దరూ సాతాను యొక్క శక్తిని బట్టి ఈ ప్రపంచంనంతా రూల్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఎజెండాలో ప్రతి ఒక్కరు వాడిని ఆరాధించాలి. కాబట్టి వాడి పర్మిషన్ లేకుండా ఏది జరగకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆ గుర్తు వేసుకోవాలి. అది లేకపోతే నువ్వేం చేయలేవు. కాబట్టి ద సెకండ్ వన్, from verse 17 we understand it's not only a ecumenial mark or an universal mark, it is an economic mark. Simple, because క్రయ విక్రయములు చెయ్యాలి అంటే ఏమన్నా కొనుక్కోవాలన్నా ఏమన్నా అమ్మాలన్నా, సింపుల్, దట్ ఈస్ ఎకనామిక్స్ ఫర్ యూ. అది ఆర్థిక గుర్తు. ఈ గుర్తు లేకుండా అది జరగదు. ఇప్పుడు ఆల్రెడీ మన దేశంలో, అంటే నేను ఎవరో ఒక యాంటీ క్రైస్ట్ అని ఏం చెప్పట్లేదండి, ఆల్రెడీ మన దేశంలో మనకి లాస్ట్ ఇయర్ డిమానిటైజేషన్ వచ్చినప్పుడు ద హోల్ ఐడియా, అండ్ ఈవెన్ నౌ, అండ్ ఇప్పుడైతే ఈ కరోనా వైరస్ని బట్టి అసలు క్యాష్ ఉన్నా కూడా తీసుకోవట్లేదు ఆవిడ. సార్ పేటిఎం చేయండి సార్, గూగుల్ పే చేయండి సార్, లేకపోతే ఆ పే చేయండి సార్. వాట్ ఈస్ దిస్? we've already slowly gotten into a cashless system. Think about it. India is gone into a cashless system, and so many other countries are already in a cashless system. Everything happens through numbers. The system is getting ready. కాబట్టి ఇది పెద్ద విడ్డూరం ఏం కాదు. ఎలాగైతే భవిష్యత్తులో మనకి పేటిఎం లేకపోయినా, గూగుల్ పే లేకపోయినా మనం ఏం కొనుక్కోలేమన్నా వచ్చేస్తుందేమో మన దేశంలోనే. ఆ టైంలో సంఘం ఎత్తబడిన తర్వాత ఈ పరిస్థితులు. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ద డీటెయిల్ గివెన్ ఇన్ వర్స్ 18. 18వ వచనం, దాంతో మనం ముగించేసుకుంటాం. 18వ వచనంలో, సో వీ సా ఇట్స్ అన్ యూనివర్సల్ మార్క్. ఇది సార్వత్రిక గురుతు. రెండవది ఇది ఆర్థిక గురుతు. బట్ మూడవది ఇట్స్ అ మార్క్ ఆఫ్ ఐడెంటిఫికేషన్, అండ్ ఐ యూజ్ ద వర్డ్ enumerated mark. Enumerated mark, which is an identification mark. ఏంటది? బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపబడును. అది ఒక మనుషుని సంఖ్యయే. సింపుల్ గా ఉంది, అదొక మనుషుని సంఖ్య. ఆ సంఖ్య 666. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. And the sign is the symbol is 666, and we saw that it is about the person and his personality. వాడి పేరు లేకపోతే వాడి యొక్క వ్యక్తిత్వమునకు ముడిపడి ఉన్న గుర్తు. కాబట్టి 666 ఇది ఒక వ్యక్తి యొక్క సంఖ్య అని ఉంది. ఎందుకు? సింపుల్ answer of the many ways we can understand, because we don't have as much time, and I just want to present one simple thing. 6 is the number of man. 6 అన్నది మనిషి సంఖ్య. ఎందుకు? దేవుడు సృష్టించినప్పుడు 6వ దినమున దేవుడు మనిషిని సృష్టించెను. సింపుల్. సో 6 అన్నది is a symbol of man. 7 is the number of perfection. సో ఈ అన్హోలీ ట్రీట్, అందుకనే వాడు 666 అంటే ఒక రకంగా ఆలోచిస్తున్నా. 666 కాబట్టి ఒక్కొక్కడికి ఒక్కొక్క 6. ఈ 6 6లు కూడా 3 6లు కూడా కలిపినా వీళ్ళు ఎప్పటికీ పర్ఫెక్ట్ కాదు. హల్లెలూయా. We have only one God who is perfect. We have a triune God who is perfect, and 7 belongs to him. He can only get a 6 and a 6 and a 6, and he will still be less than God. Hallelujah. Always less than God. But this world will look at him as God himself. ఈ భూప్రపంచమునకు ఎన్నడీ కనిపించని ఒకే ఒక దేవుడుగా వీడు కనపరుచుకుంటాడు. ఆ రీతిగా అంటే అందరూ చక్కగా సంతోషంగా ఉండడానికి వీడే కావాలని, అందరి సమస్యలు తీరాలంటే వీడే కావాలని, మతాలు కొట్టుకోకూడదంటే వీడే కావాలని, ఇవి భలే ఉంటాయండి ఇవి. కానీ ఏ రకమైన సుఖం ఉండదు ఆ టైంలో. ఎందుకంటే సైమల్టేనియస్గా దేవుని ఉగ్రత భూప్రపంచంకి వస్తుంది.
While the world then might seem that the most nice place, safe place, because problems are being solved by these personalities. There is no religious fights now, they're all together. So it's going to be a happy-go-lucky world, but this world is going to face the greatest wrath of God. And God is pleading that you should not be a part of it. I should not be a part of it. దేవుని ఆశ, నువ్వు నేను ఈ భూ ప్రపంచంలో ఉన్న వారు ఈ ఉగ్రతకు గురి కాకూడదు. కానీ దేవుడు ప్రతి మనిషికి స్వచిత్తమునిచ్చాడు. ఆ స్వచిత్తమును ద్వారా ఆయనను స్వంత రక్షకుడిగా స్వీకరించాలి. స్వీకరించిన వారు ఆయనను ప్రథముగా పెట్టుకోవాలి. అన్నిటికంటే మించి ఆయన్ని ప్రేమించాలి. సో ఇవాళ we looked at the false prophet and we saw his number. ఈ వ్యక్తి వీని యొక్క గురుతో మనం చూసాం. ప్రార్థన చేసుకుందాం దేవుడిచ్చిన వాక్యమును బట్టి. దయగల దేవా, పరిశుద్ధుడా, గొప్ప దేవా, ఘనమైన దేవా, మీ ఘనమైన నామమును ప్రభు కీర్తించి కొనియాడి ఘనపరిచి హెచ్చిస్తున్నానయ్యా. ఎంత గంభీరమైన దేవుడివి ప్రభు. మమ్మల్ని నిరంతరము ప్రేమించుచున్న గొప్పవాడా, మీకు వందనాలు. మీ వాక్యంలోని స్పష్టతను బట్టి వందనాలు. భవిష్యత్తులో జరగబోయే పరిస్థితులను పదిలపరిచి మానవాల్ని హెచ్చరిస్తున్న గొప్ప దేవా, మీకు కృతజ్ఞతలు. అపవిత్రమైన త్రిత్వములోని క్రీస్తు విరోధిని మేము అర్థం చేసుకోవడానికి నాయనా, మరి అబద్ధ ప్రవర్త క్రీస్తు విరోధి యొక్క సంఖ్య మాకు అర్థం చేయించిన రీతిని బట్టి వందనాలు ప్రభు. ఈ మాటలు విని తమ హృదయమును కఠినపరుచుకోక మీ స్వరమునకు లోబడి తమ జీవితము మీకు అర్పించిన వారిని బట్టి మీకు వందనాలు. వారి జీవితమును మీ స్వాధీనంలో ఉంచుకోండి. మీ నామం ఎరిగిన వారు ఎంతోమంది ప్రభు ఈ వాక్యం వినుంటుండగా వారిని బలపరచండి. వారి పట్ల మీ ఉద్దేశాలు బయలుపరిచి నెరవేర్చమని యేసు ప్రభువు వారి ప్రశస్త నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.